వెల్కమ్ టు శ్రీ డాక్యుమెంట్ సిరీస్. ఇది వచ్చేసి డే 2. మనకి విజయవాడ ఎవ్రీ వీక్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ సాటర్డే మన ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా విజయవాడ నుండి సాయంత్రం సిటీ. మనకి జనరల్లో టికెట్ కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. లేకపోతే మీరు స్లీపర్లో ట్రావెల్ చేయాలంటే మినిమం 450 to 500 ఛార్జ్ అవుతుంది. అది మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. మనం ఏ ట్రైన్ ఎక్కినా మినిమం 23 to 24 అవర్స్ టైం పడుతుంది. మీరు మాత్రం నార్త్ వెళ్తారు కాబట్టి నేనైతే థర్డ్ ఏసీ బుక్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనకి మిడ్ నైట్లో అక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు. నేను అందుకు స్లీపర్ కన్నా నీకు థర్డ్ ఏసీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీకు మనకి ఆన్లైన్లో రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సాయిబాబా ఆశ్రమం అవి మనకి తక్కువ కాస్ట్లో పడతాయి. పర్ డే వచ్చేసి 250. అదే మీరు 2 days ఉంటే 500 ఉంటాయి. అందులో నాన్ ఏసీ ఉంటే ఏసీ రూమ్స్ ఉంటాయి. అది మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్లో దిగంగానే బయట ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ చాలా అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుండి సాయిబాబా ఆశ్రమాలకి ఒక పర్ హెడ్ వచ్చి 30 rupees తీసుకుంటారు. ముందుగానే షిరిడి వెళ్తున్నానంటే ఒక 1 month ముందే మీరు ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకొని నేను కామెంట్ సెక్షన్లో కానీ లింక్ ఇస్తాను నేను. ఎందుకంటే అక్కడ ఆఫ్లైన్లో 1 day పట్టిద్ది రూమ్స్ ఇవ్వడానికి. అదే కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు వెళ్ళంగానే ఒక 20 to 25 minutesలో మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. ఏం లేదు, ఎంతమంది వెళ్తారో అంతమంది ఆధార్ కార్డులు ఉంటే చాలు. మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే రిసిప్ట్ పట్టుకుని వెళ్తే ఒక 25 minutesలో వెరిఫికేషన్ చేసి మనకి రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు. మీరు అనుకోవచ్చు రూమ్స్ విషయానికి 250 కదా, ఎంత చండాలంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ 250కి వర్త్. 3 beds ఇస్తారు, 2 chairs ఇస్తారు, ఎక్స్ట్రా మ్యాట్స్ ఇస్తారు, ప్లస్ హాట్ వాటర్తో కూడా మనకి రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. మనకి డే టు డే క్లీన్ కూడా చేస్తారు. 250కి దొరకడం అంటేనే నార్త్ సైడ్ చాలా అదృష్టం. ఇక్కడితో డే 2 డాక్యుమెంట్ సిరీస్ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ డే 3లో కలుసుకుందాం. నెక్స్ట్ ఫాలో చేయండి, షేర్ చేయండి.